పబ్లిక్ పల్స్ నేను తీసుకున్నాను 10 డేస్ 11 డేస్ నేను స్వయంగా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి కార్మిక నగర్ యూసఫ్ కూడా ఈ రమత్ నగర్ ఈ ప్రాంతాలకు వెళ్ళి పబ్లిక్ బయట తీసుకున్నాను. నవీన్ యాదవ్ గారు గెలిచినా ఓడినా పబ్లిక్ లో ఉన్నారు. ఎప్పుడు మాకు ఏ అవసరం వచ్చినా మాకు ఏ సమస్య వచ్చినా సరే మాకు అందుబాటులో ఉంటున్నారు. గతంలో పోటీ చేసి ఓడిపోయారు కానీ ఈసారి మేము గెలిపించుకుంటాము. ఆయన చేతిలో అధికారం ఉన్నట్లయితే ఆయన ఒక ప్రజాప్రతినిధి అయినట్లయితే మాకు మంచిగా చేయగలుగుతాడు అన్నది ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఓటర్లో ఎక్కువగా ఫీల్ అవుతుంది. అంజన్ కుమార్ యాదవ్ గారు ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో పోటీ చేయలేదు కదా ఎప్పుడును. సో ఈయన 2 సార్లు పోటీ చేశారు, గెలిచిన ఓడిన పబ్లిక్ లో ఉన్నారన్న ఫీలింగ్ నేను 11 డేస్ నుంచి పబ్లిక్ లో తిరుగుతున్నాను. సో వాళ్ళందరూ అదే చెప్తారు, మాకు ఎప్పుడు సరిగ్గా అందుబాటులో ఉంటారు అని చెప్తారు. ఇప్పుడు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు. కానీ చేస్తారా లేకపోతే క్యాండిడేట్ ని కన్ఫర్మ్ చేస్తారా మనకి ఈ రోజు రేపు కన్ఫర్మ్ చేస్తారని చెప్పారు. చేస్తారు. ఒకవేళ నిజంగా సైలెంట్ గా ఆగిపోయినా లేదంటే సపోర్ట్ చేసినా ఇది మళ్ళీ టఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలిసారనుకో ఏదైనా అవసరం కోసం అక్కడ ఉన్న ఓటర్స్ ఏదైతే వైసీపీ సంబంధించిన క్యాడర్ ఉందో వాళ్ళు ఒప్పుకోరు. సో ఏ రాజకీయ అవసరాల కోసం ఎలా పడితే అలా పార్టీలు కలిస్తే పబ్లిక్ వాళ్ళ ఓటర్స్ ఒప్పుకోరు. ఇక్కడ ఒకవేళ కలిసిపోతే కూడా వాళ్ళిద్దరూ ఒకటే, మేమిద్దరం ఒకటే అని కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది. సో అందరూ ఒకటయ్యారు, నేను ఒకటయ్యాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి అనే విషయం కూడా మళ్ళీ సింపతి అనేది ఇటు గేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి పార్టీకి అభిమానులు ఉంటారు, ప్రతి వ్యక్తికి అభిమానులు ఉంటారు. ఆల్రెడీ మొన్న పోటీ చేసినప్పుడు 40,000 ఓట్లు వచ్చాయి. పార్టీ బలం ఉండాలి, ఇండివిజువల్ బలం కూడా ఉండాలి. కేవలం పార్టీ బలంతో గెలవాలంటే అవ్వదు అంటున్నాను. అది అన్ని సార్లు అవ్వదు. ఇప్పుడు బై ఎలక్షన్స్ వేరు, నార్మల్ ఎలక్షన్స్ వేరు. నార్మల్ ఇప్పుడు ఎక్కడ మనకి 2014 ఎన్నికల ముందు మొత్తం కూడా వైసీపీ గ్రాఫ్ ఉప ఎన్నికలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గెలిచారు. కానీ 2014లో చంద్రబాబు నాయుడు గెలిచారు. సో సెంటిమెంట్ అనేది ఎప్పుడు ఆ నియోజకవర్గం పరిస్థితి బట్టి మారిపోతుంది. ఇప్పుడు నేను మహారాష్ట్ర ఎలక్షన్ చెప్పాను, మా కర్ణాటక ఎలక్షన్ చెప్పాను, మన ఏపీ ఎలక్షన్ చెప్పాను, తెలంగాణ ఎలక్షన్ చెప్పాను. సో ఒక్కొక్క ఎలక్షన్స్ కి ఒక్కొక్క నియోజకవర్గానికి అక్కడ నిలబడిన అభ్యర్థులకి అక్కడ ఉన్న పార్టీలకు ఉన్న మైనస్లకి ఇప్పుడు ఈ అధికారంలో ఉన్న పార్టీకి ఈ అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి. ఇందులో ఓటర్కున్న చైతన్యం వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్ కూడా ఉంటుంది అన్నమాట. ఈ ఎలక్షన్స్ కి మాత్రం నవీన్ యాదవ్ కి పాజిటివ్ గా ఉంది.